కొల్లాపూర్ రేంజ్‌లోని అమరగిరి సెక్షన్‌లోని అమరగిరి పరిసర ప్రాంతాల్లో మల్లయ్య చెల్మ అనే ఒక గుడి ఉంది. దాంట్లో ఈ మధ్య గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినాయన్న వార్త రావడం జరిగింది. దాన్ని పరిగణలోకి తీసుకొని మేము మా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ అండ్ వాచర్స్‌తో కలిసి ఈ మల్లయ్య చిలక గుడి ప్రాంతానికి రావడం జరిగింది. దీంట్లో ఈ మధ్య కాలంలో గానీ, లేక గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు గుడిలో కానీ, గుడి పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా ఇలాంటి ఆనవాళ్ళు మాకేమీ కనపడలేదు. సో, ఇదంతా ఒక కల్పితం అండ్ వదంతులు మాత్రమే అని నిర్ధారించడం జరిగింది. ఒకవేళ ఎవరైనా కూడా అటవీ ప్రాంతం లోపల అనుమతి లేకుండా వచ్చి గుప్త నిధుల తవ్వకాల కోసం కానీ, లేక ఇంకా ఏ ఇతరమైన వాటి కోసమైనా తవ్వకాలు జరిపితే వారి మీద అటవీ సంరక్షణ చట్టం ప్రకారం మరియు వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం తగు చర్యలు తీసుకోబడతాయి. కొల్లాపూర్ రేంజ్‌లోని అటవీ ప్రాంతంలో ఈ మధ్య వన్యమృగ సంచారం బాగా పెరిగినందున, పెద్ద పులుల సంఖ్య కూడా బాగా పెరిగినందున అనుమతి లేకుండా ఎవరూ కానీ అడవిలోకి ప్రవేశించరాదు. ఒకవేళ అనుమతి లేకుండా ప్రవేశిస్తే వారిపై వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం మరియు ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోబడును. ఎవరైనా కానీ గొర్రెల కాపర్లు కానీ, పశువుల కాపర్లు కానీ అనుమతి లేకుండా వచ్చి అగ్గి పెట్టడం, అంటే అడవికి నిప్పు అంటించడం అలాంటివి చేస్తే వారికి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడం జరుగుతుంది. మరియు ఈ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివభక్తులు కొల్లాపూర్ నుంచి అటవీ ప్రాంతంలో వెళ్ళకూడదని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మా ఫీల్డ్ డైరెక్టర్ గారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసిన కెమెరా ట్రాప్ డేటాతో కానీ, లైవ్ కెమెరాస్‌లో కానీ మనకు దాదాపు 10 పులులు ఇక్కడ తిరుగుతున్నట్టుగా రికార్డ్ అయి ఉంది. సో, అందువలన వాటి కోసం ప్లస్ శివసాముల సేఫ్టీ కోసం ఎవరు కూడా అడవి ప్రాంతంలో కాలినడకన శ్రీశైలానికి వెళ్ళడం నిరాకరించడం జరిగింది. సో, ఎవరైనా భక్తులు కాలినడకన వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు మన్ననూరు నుంచి రోడ్డు మార్గాన్ని ఎంచుకొని వారు సేఫ్‌గా వెళ్ళి అటవీ వన్యప్రాణులకు కూడా సేఫ్టీ అందించగలరని మా యొక్క మనవి.